ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాత్రి బర్త్డే కని చెప్పి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నీ ఒంటి మీద ఉన్న డ్రెస్సు ఇది. ఇప్పుడు ఈ డ్రెస్ నీ బండిలో ఎందుకుంది? ఈ డ్రెస్ నీ ఒంటి మీద ఎందుకుంది? మాట్లాడవే. రాత్రి 10ంటికి వచ్చేసాం. 1 అవర్ లేట్ అయిందని నేను తిడితే మీరిద్దరూ సారీలు చెప్పారు. నాకు మతిమరుపు అంటారా? ఇప్పుడు అరిచి ఏం లాభమే? రాత్రి వాళ్ళు బర్త్డే పార్టీకి వెళ్తున్నాం అన్నప్పుడే అన్ని వివరాలు తెలుసుకోవాలి కదా. తెలుసుకునేదాన్నండి. 1 కాదు 100 ఆరాలు తీసేదాన్ని. ఏ చిన్న అనుమానం వచ్చినా పార్టీకి కాదు కదా, గడప కూడా దాటనిచ్చేదాన్ని కాదు. ఇదిగో ఇది చెప్పిందనే నమ్మాను. దీని మీద నమ్మకంతోనే పంపించాను. దానికి ఎలాగూ బుద్ధి లేదు, రాదు. నీకేమైంది? దాంతోపాటు నీ బుద్ధి కూడా గాడిదలు కాస్తుందా? నా గురించి సరే, నేనేమీ తిట్టకర్లేదు. అసలు మీరు వెళ్ళింది బర్త్డే పార్టీకేనమ్మా? అవును నాన్న. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? దాచిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. రాత్రి పబ్బుకి వెళ్ళాం నాన్న. పబ్బుకా? ఇలాంటి అలవాట్లు మన ఇంటా వంట ఎక్కడైనా ఉన్నాయా? నీకెక్కడి నుంచి వచ్చాయే? ఇలా అంటావని చెప్పే బర్త్డే పార్టీ అని అబద్ధం చెప్పాం. దాని వైపు నువ్వేం కోపంగా చూడక్కర్లేదు. అక్కడికి వెళ్లే వరకు పబ్బుకి వెళ్తున్నామన్న విషయం శరణ్య కూడా తెలీదు. దానికి ఇలా అబద్ధం చెప్పి మమ్మల్ని ఇలా మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఇలాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని పబ్బులో డాన్స్ చేయడం తప్పు కాదు. ఇది చిన్న డ్రెస్సా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? అక్క, బాగు. ఇదే చిన్న డ్రెస్ అంటే పబ్బుకొచ్చే అమ్మాయిల డ్రెస్సులు చూసి నేను వేసుకునే డ్రెస్ ని కంపేర్ చేస్తే వాళ్ళు బట్టలే వేసుకున్నట్టు. అనన్య, నాన్న, నేను అమ్మతో గాని మీతో గాని మిమ్మల్ని ఎదిరించి ఆర్గ్యూ చేయాలని అనుకోవట్లేదు. ఇది ఇవాల్టి కల్చర్ నాన్న. అమ్మకి తెలియకపోతే మీకు తెలీదా? ఏంటే కల్చరు? ఏం వేషాలు వేసినా డబ్బు నోడికి సాగుతుంది, చెల్లుతుంది. మనలాంటి వాళ్ళకి కాదు. మనలాంటి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనుషులు కాదా? డబ్బులు లేవు అన్నంత మాత్రాన అసలు కోరికలుండవా? ఆశలు ఆకాశంలో ఉన్నా మనిషి నేల మీదే బతకాలే. ఆశలు పేరుతో నేల విడిచి ఆకాశం వైపు వెళితే కింద పడి మూతి పళ్ళు రాల్తాయి. అమ్మా, నేను చేసింది తప్పే. ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టం. ఇంకెప్పుడు చేయమని చెప్పి నా గురించి నువ్వెళ్ళ సర్టిఫికెట్ ఇస్తున్నావు? అంటే ఏంటి? మళ్ళీ పబ్బుకు వెళతానంటున్నావా? అరే, వీకెండ్ లో అందరిలాగే వెళ్ళి ఆ రిచ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని నాకు అనిపిస్తుంది కదా. చాలా మంది అమ్మాయిల్లాగా వీకెండ్ కి పార్టీకి వెళ్తున్నాం, డబ్బులు ఇవ్వండి అని నేను మిమ్మల్ని అడగట్లేదు కదా. ఫ్రెండ్స్ పిలిచినప్పుడు ఎప్పుడైనా సరదాగా వెళ్తున్నాము. చిన్న చిన్న కోరికల్ని కూడా చంపేసుకుంటే ఎలాగమ్మా? చూసే కళ్ళని బట్టి అర్థం చేసుకునే మనసుని బట్టి ఉంటుందంట. తప్పనన్య. చూసిన కళ్ళను బట్టి అంటున్నావు. ఎదుటి వాళ్ళ కళ్ళు ఎలా చూస్తున్నాయో నువ్వు గెస్ట్ చేయలేవు కదా. కొన్ని పద్ధతులు ఆడపిల్లలు ఎలా ఉండాలో అలా ఉంటేనే అందం. దానికి నీతులు చెప్తే అర్థం కాదండి. చెప్తే వినే స్థాయి నుండి ఎంత చెప్పినా వినిపించుకొని స్థాయికి వచ్చేసింది. ఇక దీన్ని ఎలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు మనిద్దరం అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి వెంటనే పెళ్లి చేసేద్దాం.
పెళ్ళైన తర్వాత నువ్వెలా తిరుగుతావో నీ మొగుడిష్టం నీ ఇష్టం. నాకు పెళ్ళా? పెళ్లి చేసుకోవడం కాదు కూడదు, నేను చేసుకోను అంటే ఊరుకునేదే లేదు. ఎవరు చేసుకోను అన్నారు? వయసొచ్చిన ఆడపిల్లలకి పెళ్లి చేయాలనుకోవటం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. తల్లిదండ్రులు పెళ్లి చేస్తాము అనగానే సరే అని తలాడించటం కూతురిగా నా ధర్మం. అలా అయితే రేపటి నుంచి నీకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతాను. ఇవాళ నుంచి చూసినా నాకేం ప్రాబ్లం లేదు నాన్న. పెళ్ళంటే ఏ ఆడపిల్లైనా సిగ్గుపడుతుంది. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నాన్న, పెళ్లి అనగానే అక్క ఒప్పేసుకుందని తొందరపడకండి నాన్న. తను కోరుకుంటున్న అన్ని క్వాలిటీస్ ఉన్నా అతన్ని తీసుకురావడం అంత తేలికేం కాదు. ఎస్, పెళ్లి విషయంలో నాకంటూ కొన్ని క్లారిటీస్ ఉన్నాయి, కోరికలు కూడా ఉన్నాయి. ఒక నిమిషం. చూసారుగా వీడియో? నేను చేసుకోబోయేవాడికి మినిమం ఆ స్థాయి ఆస్తి ఉండాలి. ఏంటి రాస్తున్నారు? సైలెన్స్ ప్లీజ్. డోంట్ డిస్టర్బ్. ఇవన్నీ మా డైలాగులు కాదమ్మా, పెద్దమ్మ డైలాగులు. ఆనందా, నువ్వా? ఏంటక్క బావగారితో ఏదో రాయిస్తున్నావు? అదేంటంటే అదేంటి ఇదే క్వశ్చన్ మేము అడిగితే ఉష్ సైలెన్స్ డోంట్ డిస్టర్బ్ అన్నావు. అమ్మ అడిగితే ఆన్సర్ ఇస్తున్నావు. తను వేరు మీరు వేరు. అంటే ఆవిడ వేరు మేం వేరా? మాకేంట్లో ఐడెంటిటీ లేదా? మీరేమైనా అనుకోండి. ఇంతకీ ఆ లిస్ట్ ఏంటో చెప్పనే లేదక్క? 7 వారాల నగలిష్టమ్మా. ఏడు వారాల నగలా? ఎవరికి పెద్దమ్మా? నీకా? నాకు దేనికిరా? అవి వేసుకుని నేను ఫోటోలు తీయించుకోవాలా? మళ్ళీ మీ పెదనాన్న ముందు పెళ్లి చెప్పులకు కూర్చోవాలా? ఇది మా కోడలి కోసం అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.